వాడు తీసుకెళ్ళింది దురద గుండాకు. అది రాసుకున్నాక స్థిరంగా నిలబడను లేడు, కూర్చోను లేడు. అబ్బా దురద ఎక్కువైపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడబ్బా చీరు? ఎవరు తీసుకుని వెళ్ళింటారు? ఎక్కడ? మేడం చెత్తు నిమిర్నా చెంపదెప్పైనా అది నా ఒక్కడికే దక్కాలి. మధ్యలో వీడెవుడు ఉండ్రాలలో శనగపప్పులా. వీడేదో తేడాగా ఉన్నాడు. వీని మీద ఒక కన్నేసుంచాలి. చెప్తా వీడి సంగతి. వాట్ హ్యాపెండ్ మేడం? చూసుకోవరా ఇడియట్. సారీ సారీ సారీ. రేయ్ ఇదంతా మీ పన్నా? ఇంకోసారి ఇలాంటి వెద పని చేస్తే ఈ మండపం దరిదాపులో కూడా రానివ్వను. ఇంతకు ఆ చీర ఎక్కడ పెట్టారబ్బా? రేయ్ వాడు నన్ను కొట్టాడు. మన టీం మొత్తం కలిసి వాడికి స్పాట్ పెట్టాలి. ఎక్కడ ప్రిన్స్? నువ్వు వస్తావని ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు అర్థమవుతుందా? రావేం? ఇంకాసేపట్లో పూజ కూడా మొదలైపోతుంది. రా ప్రిన్స్, ఎక్కడున్నావు? ఈ రోజే మొదటిసారి నిన్ను చూస్తానన్న ఊసే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఈరోజు నేను నా బెస్ట్ ఫ్రెండ్ రిషి కూడా పరిచయం చేస్తాను. త్వరగా రా. రండి రండి. సౌదామిని గారు వచ్చారు. రండి రండి. ఆనందాలు వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ. పదండి చూద్దాం. పదండి పదండి పదండి, తొందరగా పదండి. ఏంటా హడావిడి? సౌదామిన్ గారు వచ్చారండి. అమ్మా, ఈరోజు మా కాలనీలో నిజమైన వినాయక చవితి వచ్చినట్టుందమ్మా. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇప్పుడు మీరు వచ్చారు, ఇందాకే రిషిబాబు గారు వచ్చారు. అమ్మా, మీకు నేను గుర్తున్నానో లేదో కానీ అనగనగా ఒక రాణి కథలో నేను మీ చెలికత్తగా వేశానమ్మా. మీరు మీ మంచితనం, ఆ షూటింగ్ రోజులు నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. ఆ ఫోటోలు ఇప్పటికీ భద్రంగా దాచుకున్నానమ్మా. అలాగా, చాలా సంతోషం. మీ అమ్మాయిని కూడా హీరోయిన్ చేస్తారమ్మా? తప్పకోండి 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 తప్పకోండి.
మేడం గారు ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోతారన్నట్టు అందరు ఇలా గుమ్ముగూడేశారేంటి? మన వినాయకుడికి మేడం గారు తొలి పూజ చేస్తారు. రండి మేడం, రండి మేడం, రండి. రండి. రండి మేడం, రండి రండి. రిషి గారు మీకు ఏంటమ్మా అలా చూస్తున్నావు? లేటుగా వచ్చానా? లేదా ఆంటీ, మీరు వస్తారని నేను అస్సలు గెస్ చేయలేదు. అందుకే గెస్ చేయకపోవడం ఏంటి? నువ్వే కదా రమ్మని చెప్పావు. ఎంతమంది వచ్చినా మేడంకి సాటి రారన్నావు కదా. మేడం వస్తే ఆ కలే వేరన్నావు కదా. చెప్పు అన్నావు కదా. ఏం మాట్లాడవేంటి మేఘమాల? అన్నావు కదా, చెప్పు అన్నావా లేదా? అయ్యో, కాదు అంటే నలుగురిలో ఆంటీకి అవమానం. అన్నాను అన్నాను. అనవసరంగా రిషి గారి దగ్గర ఇరుక్కుపోయానే. ఇదొకరితి గుంట నక్కలాగా ఎప్పుడు పక్కన కూర్చుందామని చూస్తుంటుంది. అమ్మా, ఇక పూజా కార్యక్రమం మొదలు పెడదాం. కథానాయకుడిని, అభినేత్రిని దేవుడి సన్నిధికి పిలిపించండి. అలాగే పంతులు గారు. రిషిబాబు, అమ్మా రండి, అమ్మా రండి. రండి బాబు, రండి రండి అమ్మా రండి. కూర్చోండి రిషిబాబు గారు. బాబు, మీ చేతుల మీదుగా స్వామివారి దివ్యస్వరూప దర్శన భాగ్యాన్ని మీరిటొచ్చి అందరికీ కల్పించండి. రండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ఆహా, ఏకదంతుడు, లంబోదరుడు, శూర్పకర్ణుడు అని నిందాస్తుతి చేస్తారు గాని నీ దివ్యమంగళ రూపం చూస్తే వేదమంత్రాలకే నిగ్రహం సడలిపోయి స్తోత్రంతో, స్మరణతో, ధ్యానంతో, ప్రణతులతో సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది స్వామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి మహారాజ్ కి. అమ్మా,
మీ దివ్య హస్తాలతో స్వామివారికి హారతి ఇచ్చి పూజ ప్రారంభించండి. రండమ్మా. అలాగేనండి. తీసుకోండి. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. అద్రిజనందన ఆశ్రిత రక్షక. అద్రిజనందన ఆశ్రిత రక్షక. అఘ వినాశక లోకనాయక. అఘ వినాశక లోకనాయక. అద్రిజనందన ఆశ్రిత రక్షక. అఘ వినాశక లోకనాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. అమ్మా, అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అతిథులకు ఇప్పుడు ప్రత్యేకంగా అర్చన చేసేస్తాను. మీ అందరికీ సాయంత్రం పూజలో అర్చన చేస్తాను. తప్పకుండా పూజారి గారు, వారిక్కడికి రావడమే మా అదృష్టం. అర్చన చేయించండి. అతిథులు మాత్రమే ఇక్కడ ఉండి మిగతా వాళ్ళందరూ వెళ్ళి కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా. అమ్మా, మీరు కూర్చోండి. బాబు, మీరు కూర్చోండి. దైవం వాజమనేంద్ర దేవాస్తాం విశ్వరూపా పశువోపదంతే సానోంద్రేహమోర్జంతుహానాధేనుర్వాగస్మాన్ వధిష్ఠదైతో యమ్మహోర్తస్సు మహోర్తస్తు. అమ్మా, తమరి నామధేయం, అమ్మా నాన్నల పేర్లు, మీ గోత్రము చెప్పండి. సంజన, సుపర్ణస గోత్రం, సుబ్రహ్మణ్యం, శశికళ. సుపర్ణస గోత్రోద్భవస్య సుబ్రహ్మణ్యం శశికళా నామధేయస్య స్మృతిమానస్య. రిషి గారు మీరే చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? చెప్పండి చెప్పండి రిషి గారు. మీరు చెప్పండి బాబు. వల్లుట్ల గోత్రం, విరించి, అవంతి, రాజరాజేశ్వరి, వాసిరెడ్డి రిషి. అమ్మా, అమ్మా నాన్న పేర్లు చెప్పమ్మా. అమ్మ పేరు సౌదామిని. సౌదామిని నామధేయస్య. నాన్న పేరు చెప్పమ్మా. లేడు. లేకపోయినా పర్వాలేదమ్మా, ఆయన పేరు చెప్తే చాలు. ఇక్కడే కాదు, ఎక్కడా లేరు. అదేంటమ్మా అలా అంటావు? నాన్నగారు ఉంటారు కదా. లేరు, పోయారు. చైత్ర, కరెక్ట్ గానే చెప్తున్నానమ్మా. ఆయన లేరు కదా, మన మనసుల్లోంచి ఎప్పుడో వెళ్ళిపోయారు కదా. ఇష్టం లేని ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. చైత్ర,
నలుగురిలోకి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్చుకో, లేదంటే ఇలా పెంచావేంటని అందరూ నన్ను అంటారు. అవునమ్మా, అంతా నిన్నే అంటున్నారు, వేలెత్తి చూపిస్తున్నారు. ఈ రోజు నేను మా నాన్న ఫలానాని చెప్పుకోలేకపోవడానికి కారణం ఎవరు? నువ్వా? ఆయన? ఎవ్వరూ కాదు, మన తలరాత. అలా అని నువ్వు సరిపెట్టుకోవచ్చు, నేను సరిపెట్టుకోలేను. ఆయన మా నాన్న అని తలుచుకుంటుంటేనే నాకు కంపరం పుడుతుంది. చైత్ర, ఆయన నాకు నాన్న కాదు. ఎవరింట్లోనో ఉంటూ ప్రేమను బరువు బాధ్యతలను పంచుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే నాన్న. నాన్న అని పిలుస్తున్న వాళ్లకు మాత్రమే నాన్న. క్షమించు బాబు, చిన్నప్పటి నుంచి అదంతే. కాస్త తొందరపాటుగా మాట్లాడుతుంది, మనసులో ఏమీ ఉండదు. దాని తరపు నుండి నేను క్షమాపణ కోరుతున్నాను. నుదుటితో వెక్రించి నోటితో సారీ చెప్పినట్లుంది. మీ అమ్మాయి మాటలు ముల్లుల్లా గుచ్చుకున్నా, కోపం కట్టలు తెంచుకుంటున్నా మౌనంగా ఉన్నానంటే కేవలం మా నాన్న కోసమే. మా నాన్నను అంత మాటలంటున్నా మీ కూతురిపై చెయ్యెత్తడానికి ఒక్క క్షణం పట్టదు. కానీ ఆడపిల్లపై చేయి చేసుకునే అల్పత్వం నాలో లేదు. నా పెంపకం అది కాదు. చైత్ర ఈ మాటలన్న సంగతి నాన్నకు తెలిస్తే తట్టుకోలేరు. ఎందుకంటే మనిషి మాత్రమే ఇంట్లో ఉంటున్నారు, మనసు మీ దగ్గరే ఉంది. మీ అమ్మాయికి చెప్పండి, నాలో ప్రవహిస్తున్న ఆయన రక్తమే ఈరోజు మీ అమ్మాయిని ఏమీ చేయకుండా ఆపిందని చెప్పండి. వాడు దొరికాడు. ఎక్కడ? అక్కడ ఒంటరిగా కూర్చున్నాడు. ఇంతకీ ఆ చీరెక్కడ మాయమైందబ్బా? వెళ్ళి కుమ్మేద్దామా? కొట్టింది మనమని తెలియకూడదు. అయితే మాస్కులు వేసుకుని కొడదామా? వాడిని ముసుగేసి కొడదాం. పదండి, ముసుగు వెపన్స్ తెచ్చుకుందాం. ఇక్కడ కూర్చున్నావా? రేయ్, నన్నేనా? నిన్నేరా. లే, నీ ఫేస్ కి నీ కాలనీ ఫిగర్స్ ఎక్కువ. నీకు హీరోయిన్ కావాల్సి వచ్చిందిరా. అది హీరోయిన్ ఏంటి? అది హీరోయిన్ ఏంటి? అది ఇది అన్నావంటే సోదరులు లేకుండా పోతావు. రెస్పెక్ట్. పోరా అక్కు పక్షి. రేయ్, నీ ఫ్యూచర్ కోసం ఫ్లూ వర్డ్స్ చెప్పనా? హీరోయిన్ చూడాలనుకో, తప్పులేదు, సినిమాలో చూడొచ్చు. అబ్బో, హీరోయిన్ తో ఫోటో దిగాలనిపించింది అనుకో, అదీ తప్పులేదు, కొంచెం రిస్క్ చేసైనా ఇలాంటి ఫంక్షన్లో దిగొచ్చు. కానీ ఆ హీరోయిన్ టచ్ చేయాలని చూస్తే ఈ టైగర్ వేటాడేస్తాడు. వెదురు బొంగేం కాదు, పిల్లిలా ఉన్నాడు వీడు. టైగర్ అంట. ఏంటో అంత మాయ. ఏంటిడు? నేను చెప్పింది అర్థం కాలేదా? అలా వెళ్ళిపోతాడేంటి? భయపడిపోయి ఉంటాడు. చెప్చానా మజాక? అవును, ఇంతకీ ఇప్పుడు నా సంజన మేడం ఏం చేస్తూ ఉంటుంది?
వీడిని ఎలాగైనా మేడంకి దూరంగా ఉండేటట్టు చేయాలి. వీడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేయ్, అమ్మ పోతే నాన్న, నాన్న పోతే స్కూల్ టీచర్ పోతే హాస్టల్ వార్డెన్, ఇలా ఎవరు పడితే వాళ్ళు మా మీద అధికారం చెలాయించాలనుకుంటే తిరగబడుతుంది. చొక్కా నిక్కర్ అవుతుంది, నిక్కర్ బనియన్ అవుతుంది. జాగ్రత్త. వాడు పంపించాడా మిమ్మల్ని? చేతకందమ్మా, నాతో స్ట్రైట్ గా ఫైట్ చేయలేక పిరికి పందులా దొంగ దెబ్బ తీస్తాడా? చెప్తా వాడి పైన. రేయ్, మనం రాంగ్ మ్యాచ్ ఆడుతున్నాం. అసలు వికెట్ అక్కడుందిరా, పదండి. నీ అంత చూస్తాను రా, నేను వదలను రా. మమ్మీ, వచ్చారా? వచ్చాను. ఎక్కడున్నారు?